హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను మీకు మీ విలేజ్కి సంబంధించిన రేషన్ కార్డ్ లిస్ట్ని ఎలా చెక్ చేసుకోవాలో చెప్పబోతున్నాను. ఇంకా మీ విలేజ్లో ఎవరు ఎంత రేషన్ తీసుకుంటున్నారు, ఎన్ని కేజీలు తీసుకుంటున్నారో కూడా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లకు అయితే వెళ్ళిపోదాం. మీరు ముందుగా మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ మీరు తెలంగాణ సివిల్ సప్లై అని సెర్చ్ చేయండి. తెలంగాణ సివిల్ సప్లై అని సెర్చ్ చేసిన వెంటనే మీకు వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. దీనిపైన క్లిక్ చేయండి. సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసిన వెంటనే మీకు వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసారుగా మీరు, దీని ఒక ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీరు వేరే పేజ్లోకి అయితే రీడైరెక్ట్ అవుతారు. ఈ విధంగా అయితే వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఒకవేళ రేషన్ కార్డు స్టేటస్ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఎఫ్ఎస్సి సెర్చ్ అని ఉంది కదా, ఎఫ్ఎస్సి సెర్చ్ పైన క్లిక్ చేసి మీరు రేషన్ కార్డు యొక్క స్టేటస్ని తెలుసుకోవచ్చు. అలాగే మీ రేషన్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేసి మీరు మెంబర్ని యాడ్ చేస్తే దానికి సంబంధించిన పెండింగ్ ఉందో అప్రూవ్ అయిందో కూడా తెలుసుకోవచ్చు దానిపైన క్లిక్ చేసి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే దీపం సెర్చ్, దీనికి సంబంధించి గ్యాస్ సంబంధించింది అది. ఇక్కడ నేను మీకు ఇప్పుడు రిపోర్ట్స్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోండి. రిపోర్ట్స్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే రేషన్ కార్డు రిపోర్ట్స్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీరు జిహెచ్ఎంసీకి సంబంధించి రేషన్ కార్డు స్టేటస్ రిపోర్ట్ తెలుసుకోనుకుంటే జిహెచ్ఎంసీ పైన క్లిక్ చేయండి. లేదనుకుంటే ఇక్కడ మీరు ఎఫ్ఎస్సి కార్డు స్టేటస్ రిపోర్ట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. మీ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉంటాయో మీ డిస్ట్రిక్ట్స్ అయితే చూపించడం జరుగుతుంది. ఇందులో మీది ఏ డిస్ట్రిక్ట్ ఉంటే ఆ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ మండల్ అడుగుతుంది. మీ మండల్ ఏదైతే ఉంటుందో మీ మండల్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. మీ మండల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ మండల్లో ఎన్ని రేషన్ షాప్స్ అయితే ఉన్నాయో ఆ రేషన్ షాప్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇందులో మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఏఏవై కార్డ్ అని ఉంది కదా, ఏఏవై కార్డ్ అనేది నేను ఆల్రెడీ దీనికి సంబంధించి ఒక వీడియోని అయితే చేశాను. రేషన్ కార్డులు ఎన్ని రకాలు ఉంటాయో. ఏఏవై కార్డు అంటే అంత్యోదయ అన్న యోజన కార్డు. ఇందులో 35 కేజీల రైస్ అయితే వస్తాయి. తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రియారిటీ హౌస్ హోల్డ్ కార్డ్స్ అని ఉన్నాయి కదా, ఇది 5 కేజీల చొప్పుల కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి అయితే రావడం జరుగుతుంది. ప్రస్తుతానికి మన తెలంగాణలో ఈ 2 రకాల రేషన్ కార్డ్స్ అయితే ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. ఈ ప్రియారిటీ హౌస్ హోల్డ్ రేషన్ కార్డ్ అనేది 5 కేజీల బియ్యం వస్తుంది. అలాగే ఏవై కార్డ్ అనేది 35 కేజీస్ వస్తుంది. సో ఈ విధంగా ఉంటాయి. అలాగే ఏపీకి సంబంధించి చూసుకున్నట్టయితే ఏపీలో దాదాపు 4 రకాల రేషన్ కార్డ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ది ఏఏవై కార్డు, అంత్యోదయ అన్న యోజన కార్డు. తర్వాత ప్రియారిటీ హౌస్ హోల్డ్ కార్డు, ఇందులో 5 కేజీల చొప్పున అయితే రైస్ వస్తుంది. ఇంకోటి చూసుకున్నట్టయితే ఏవై కార్డు అంటారు, అంటే అన్న యోజన కార్డు. ఎవరైతే 60 ఏళ్ళ పైబడిన వృద్ధులు ఉంటారో వాళ్ళకి 10 కేజీల రైస్ అయితే గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది. ఇంకోటి చూసుకున్నట్టయితే టైడ్ ఓవర్ కార్డు, ఇది ఏపీకి సంబంధించి 4 కార్డ్స్ అయితే చేయించడం జరుగుతుంది. సో ఇది తెలుసుకోవాలని చెప్తున్నాను. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మీ రేషన్ కార్డు షాప్ ఏదైతే ఉంటుందో ఆ షాప్ నెంబర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. షాప్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీ విలేజ్కి సంబంధించి ఎంతమందికి రేషన్ వస్తుంది అనేది ఇక్కడ మీకు క్లియర్గా అయితే చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూసారు కదా మీరు, ఇలా రేషన్ షాప్ నెంబర్ పైన క్లిక్ చేయగానే ఆ విలేజ్లో ఎంతమందికి రేషన్ వస్తుంది అనేది క్లియర్గా అయితే ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ రిఫరెన్స్ నెంబరు, అలాగే రేషన్ కార్డ్ నెంబరు, ఇంకా నేము, మీకు ఎంతమంది ఆ కుటుంబంలో ఉన్నారు, గ్యాస్ కనెక్షన్ ఉందా లేదా, హౌస్ నెంబరు, అండ్ ఇక్కడ రేషన్ కార్డు టైప్ కూడా చూపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎన్ఎఫ్ఎస్ఏ అని ఉంది, కొన్ని స్టేట్ ఉంది. ఓకేనా, స్టేట్కి సంబంధించిన రేషన్ కార్డ్స్ ఉంటాయి, కొన్ని సెంట్రల్కి సంబంధించిన రేషన్ కార్డ్స్ కూడా ఉంటాయి. సో ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. అండ్ మీ విలేజ్లో ఎంతమంది రేషన్ తీసుకుంటున్నారు అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ పక్కన కీ రిజిస్టర్ అలొకేషన్స్ రిపోర్ట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మంత్లీ కీ రిజిస్టర్ రిపోర్ట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇందులో ఏదైతే మంత్ ఉందో ఆ మంత్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏ మంత్ కావాలంటే ఆ మంత్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఇయర్ అడుగుతుంది, ఇయర్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో మీ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. మీ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ మండల్ అడుగుతుంది, మీ మండల్ని సెలెక్ట్ చేసుకోండి. మీ మండల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత రేషన్ షాప్ నెంబర్ అడుగుతుంది. రేషన్ కార్డ్ షాప్ నెంబర్ని ఇలా ఎంట్రీ చేసి మీకు ఇక్కడ సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన వెంటనే మీకు ఆ విలేజ్లో ఎంతమంది రేషన్ తీసుకుంటున్నారు అనేది కూడా మీకు ఇక్కడ క్లియర్గా చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు వాళ్ళకి ఎన్ని కేజీల రైస్ వచ్చింది అనేది కూడా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే 6 కేజెస్, అలాగే 12 కేజెస్, 24 కేజెస్, 30 కేజెస్ ఇలానైతే చూపించడం జరుగుతుంది. సో ఈ విధంగా కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఈ వెబ్సైట్ని అయితే తెలుసుకోవచ్చు. ఇందులో ఇంకా మనకి ఇక వీట్, అలాగే షుగరు, ఆయిల్, ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఎక్కువ శాతం అయితే రైస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు మీరు. ఆ విధంగా మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి దానికి సంబంధించిన కంప్లీట్ రిపోర్ట్స్ అయితే తెలుసుకోవచ్చు. సో ఇది మొత్తానికి వీడియో అయితే మీకు వీడియో చూసుకుంటే డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.